జై శ్రీరామ్, జై భారతమాత. ప్రతి ఒక్క భారతీయుడు అందరికీ సంబంధించిన ఒక వీడియో చేస్తున్నాను. ఈరోజు చంద్రగ్రహణం ఉంది కాబట్టి చంద్రగ్రహణం రోజు గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు, జాగ్రత్త అనేది తీసుకోవాలి. అట్టనే దర్భ అనేది ప్రతి ఒక్క వస్తువు మీద వేసి దాంట్లో మనం ఎందుకంటే చేసుకుంటే ఆ ఒక్క ప్రభావం అనేది మనకు అందకుండా తగలకుండా వెళ్ళిపోతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈరోజు పఠించే మంత్రము ఓం శ్రీమన్నారాయణ, ఓం శ్రీమన్నారాయణ, ఓం నారాయణ 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 అని పఠించు. ఓం నమశివాయ, ఓం నమశివాయ అని కూడా పఠించు. ఇలా పఠించిన కొన్ని వెడల మనకి దోషపరిహారం మనకు తగలకుండా వెళ్ళిపోతుంది. అందరూ కూడా దీన్ని తగిన జాగ్రత్త తీసుకుంటారని, ఇంకా కొంతమందికి చూసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా చెబుతారని ఈ వీడియో పెడుతున్నాను. గర్భిణీ స్త్రీలు ఏదన్నా గేదెలుండా వాటిని కూడా కొంచెం భద్రత తీసుకోవాలి. ఏదైనా గర్భిణీ బరుగులు, గేదెలు, మేకలు అనేక రకాలుగా ఉంటాయి. వాటిని కూడా మనము కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవాలి. తప్పనిసరిగా గర్భిణీ ఏదైనా ఉంటే అది దాన్ని జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అనేక రకాలుగా మనకెందుకంటే ఈ గ్రహణము మన ఆంధ్రాకి కూడా అంతలెక్క బాగా కానొస్తుంది కాబట్టి, పితకసాట కానుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జై శ్రీరామ్, జై వీరభీమేంద్ర స్వామి. ఓం నమ శివాయ. సృష్టికర్త మహాదేవుడు శ్రీ వీరభీమేంద్ర స్వామి వారు. ఎందుకంటే ఆయన ముందే మన నిధులన్నీ ఏమి జరగబోతుందో, మనం గతులన్నీ ఏం జరగబోతున్నాయో ముందు చెప్పిన ఒక మహానుభావుడు అంటే బ్రహ్మంగారే. పోసుకొచ్చినట్టు జరిగి తీరింది. ఎందుకంటే శ్రీ వీరభీమేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసినంటే ఆ రోజు గిరగీసి గిరల్లో గోవులు నిలబెట్టి ఆయన రాసిన మహానుభావుడు కాబట్టి, గోహాలో ఆయన రాసినప్పుడు మన గతులన్నీ కూడా మనం ఏం జరగబోతుందో కూడా మన దేశం మీద జరగబోతుంది, మన చరిత్ర కూడా మొత్తం కూడా తీసుకున్న మహానుభావుడు అంటే బ్రహ్మంగారు. అసమంటి మహానుభావుడి మన వీరభీమేంద్ర స్వాముల వారికి ఎప్పుడైతే మనము చేస్తున్నామో మన గురువు గారికి తప్పనిసరిగా ఆ పోర్చు అనేది ఆయన ఒక అభయం అనేది మనకు అందుతుంది. ఇంకా విషమంటప్పుడు చేస్తే కొన్ని దోషపరాలు కూడా వెళ్ళిపోతున్నాయి. తప్పనిసరిగా బ్రహ్మంగారి చేసినప్పుడు జై వీరభీమేంద్ర స్వాముల వారికి జై. జై గురుదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మహాదేవ మహాదేవ వీరభీమేంద్ర స్వామి.